హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు 360 ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈ వీడియోలో మనమైతే బయోగ్యాస్ అయితే చేయబోతున్నాం. బయోగ్యాస్ అనేది పాతకాలంలోకి యూజ్ చేసేటోళ్ళు, ఈ మధ్య కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు. ఇంకా ముచ్చట్లాపి వీడియోకి వెళ్ళిపోయే ముందు కొత్త వాళ్ళు నేను వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. అంత మీదికి ఏం చెప్పలేము. ఓకే, ఫస్ట్ అయితే మనం ఐటమ్స్ చూసేద్దాం. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు దీని ఎక్స్ప్లెనేషన్ అయితే కొంచెం విందాం. గైస్, ఇది ఫస్ట్ అయితే ఎలా ఫామ్ అవుతుందంటే 2 కెమికల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మెథిన్ CH4, ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్ CO2. ఈ 2 కలిపితే బయోగ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎలా ఉంటాయి అంటే ఎనిమల్ వేస్ట్లల్లా, అంటే ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే అనెరోబిక్ డైజెషన్. అది కడుపులోనే ఇంకా ఎనిమల్ వేస్ట్లోనే అయిపోతుంది గైస్. అది నెక్స్ట్ ఆ ప్రాసెస్ని తెలుగులో ఏమంటారంటే వాయుగ్రహిత జీర్ణక్రియ. దాంట్లోనే ఇవన్నీ కలిసిపోయి జరుగుతాయి. ఇంకా బ్యాక్టీరియా కూడా ఉంటాయి కొన్ని, లాసెలిటేట్ అనుకుంటా కొన్ని ఉంటాయి. బ్యాక్టీరియా నాకు కూడా కొన్ని తెలియదు. నెక్స్ట్ ఇంకా మేకింగ్ వీడియోని అయితే చూసేద్దాం గైస్. ఈ ప్రాజెక్ట్కి ముఖ్యమైన అవసరం అదే పేడ. ఇది మనకి ఏడైనా దొరుకుతుంది. కావాలంటే పక్కన బర్రెలు ఉంటాయి కదా, ఆడ దొరికే అవకాశం కూడా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఈ 2 లీటర్ బాటిల్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఇది ఏడ యూజ్ అవుతుందో ఇంకా ముందు చెప్తా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న బాటిల్ 1 లీటర్, హాఫ్ లీటర్ ఉంటుంది అంతే. ఇది ఓన్లీ గ్యాస్కే ఉంచుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ గ్లూకోజ్ పైపు. ఇది కూడా మెయినే, ఎందుకంటే దానికి పెట్టాలి. గ్యాస్ ఇది నేను ఆల్రెడీ అన్నీ పెట్టేసుకున్నా. దీనికి మూత పెట్టి గమ్ పెట్టినా, కానీ గ్యాస్ మాత్రం లీక్ అవుతుంది. బందోబస్తుగా ఫిక్స్ చేసుకోవాలన్నీ. ఇదే మరీ ఇంపార్టెంట్. మళ్ళీ చేయకపోతే అది ఇంకా బుగ్గకైతేనే అవుతుంది. ఇంకా ఏం లేదు ఇంకా చేసేయడానికి, ఇంకా గ్యాస్ అంతా లీక్ అవుతుంది. ఇలాంటివి 2 తీసుకున్నా. ముందు చెప్తే ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉంటాయి అంటే ఏ యూజ్ అవుతాయి అని ముందు చెప్తా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ చిన్న ఇంకా ముందు ఇంకా ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. ఇలా ఏదో ఉంచి పెట్టుకున్నాయి ఇంకా వీడియోకి అవసరం అని. గైస్, ఫస్ట్ అయితే పెద్ద బాటిల్ తీసుకోవాలి. పెద్ద బాటిల్ తీసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇది చెప్పాను కదా గైస్, ఈ ట్యూబ్లు నేను తయారు చేసుకున్నాయి. మేము మెడికల్ షాప్లో అడిగితే ఇస్తారు గైస్. దీన్ని ఫిక్స్ చేయాలి. ఇది పెట్టుకునే ముందు ఆ పెండ నీళ్ళు ఇలా ఉయ్యాలి. ఇలా ఫస్ట్ అయితే చూపిస్తున్నా అంతే. గ్యాస్ మీ దగ్గర ఏమంటే ఇట్లా సొట్ట పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఏర్పడినప్పుడు ఇది బయటకు వస్తుంది. ఇంకా అప్పుడు తెలుస్తుంది ఇంకా గ్యాస్ ఏర్పడిందని. ఇంకా మనం చూడలేం కదా గ్యాస్ని, అందుకనే ఈ ఐడియా నేను ప్లాన్ చేసిన. ఎట్లుందో కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న బాటిల్లో కూడా తీసుకోండి. తీసుకునే ముందు దీంట్లో కొన్ని నీళ్లు పోయండి. ఈడి వరకు పోయి నేను తర్వాత ఇప్పుడు వేయాలో చూపిస్తా. ఏదైతే పెట్టుకోపోయినా ఏం కాదు, చూపిస్తున్నా ఏడేడో ఉపయోగపడతాయని. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనం బయోగ్యాస్ వాటర్ అనేది ఈడి వరకు పోయబోతున్నాం. ఈడికి పోసిన తర్వాత ఈ ట్యూబ్ అనేది దీనికి కనెక్ట్ చేస్తున్నాం. దీనికి ఇట్లా కూర్చుతాం. ఇలా కూర్చి ఈడ కూర్చున్నాం అనుకో, ఈడ వరకు నీళ్ళు పోయాలి. ఎందుకంటే గ్యాస్ ఒకవేళ ఇది ఆన్ చేసామనుకో, ఇలా నుంచి ఇంకా బబుల్స్ పోయకుంటే ఇట్లా పోతాయి. ఎందుకంటే ఇది గట్టి నిండినప్పుడు ఇది ఇలా పోతాయి కదా. ఇంకా ఇట్లా నా ప్లాన్ ఎట్లుందో కామెంట్ చేయండి. నేను దేంట్లో వెళ్ళే. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్
గ్యాస్ ఫస్ట్ అయితే జిగ్లో వాటర్ తీసుకొని పేడ తీసుకోవాలి. పట్టుకునే అంత వేసేయడమే ఇక. గైస్ ఫస్ట్ అయితే ఈ పేడని ఇవ్వలే, తర్వాత యూట్యూబ్ ఛానల్ ఇట్లా చూపించి ఇట్లా చేస్తున్నామంటే ఇచ్చిర్రు. మీరు కూడా ఏదో ఒక కారణం చెప్పి తీసుకోండి, లేకపోతే మీద అయితే ఇంకా సంతోషం. చాలా తీసుకోండి, మంచి మిక్స్ చేయండి గైస్. ఇలా ఇప్పుడే మంచిగా వస్తుంది. గైస్ ఎక్కువ పేడ ఉంటే ఇంకా మంచిది, చాలా పేడనైతే వేయండి. కలిపేసిన తర్వాత ఈ బాటిల్ క్యాప్ కూడా వేయకండి, అనవసరంగా పెట్టిన నేను కూడా. నెక్స్ట్ ఇలా పోస్ట్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఈ బాటిల్లో పని కావట్లే అని పెద్ద బాగిట్ల కలిపి దాంట్లో పోతున్నాయి. చిన్న బాగిల్ని అయితే అసలు సరిపోట్లే, అందుకని ఇంకా దీంట్లోనే కలుపుతున్నా. మీరు కూడా ఇంకా పెద్ద బాగిట్ వేసుకోండి. మొత్తం కలిపిన తర్వాత ఇలా పోయండి, అదే బెస్ట్ ప్లాన్. గ్యాస్ ఇదైతే నేను దీంట్లో కలిపి దీంట్లో ఇంకా రుచి కలిపిన, అలా పెండ సరిపోతుంది అనుకొని మీరు కూడా రుచి కలపండి. ఇంకోటి చిన్న బాటిల్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి, ఎందుకంటే ఇలా పోస్తుంటే మొత్తం ఇట్లా బయటకు పోతుంది. మీరు కూడా నా ప్లాన్ యూజ్ చేస్తే మంచిది అనుకుంటున్నాను, మీ ఇష్టం అది. నేనైతే ఇలా పోస్తుంది. ఇంకా 7 వరకు అయితే నేను చెప్పినట్టు 7 వరకు అయితే పోయాలన్నాను, 6 వరకే పోయండి. ఈ వరకు అయితే పోయండి గైస్. ఇంకా పోసి అది పెట్టండి. ఇంకా నేను చెప్పినట్టు ఈ పైపు పెట్టండి, ఈ పైపు, ఈ గ్లూకోజ్ పైపు పెట్టండి. గైస్ మొత్తం కడుగుతున్నా నేను, మొత్తం పడ్డాయి. మిగిలిన పెండ అయితే పక్కన పెట్టేసా, ఎప్పుడైనా పనికొస్తుంది, మీకు పడేయకండి. గ్యాస్ నేనైతే ఇంకా ఇది పెడుతున్నా, ఫిట్ చేస్తున్నా. టైట్ ఫిట్ చేయండి గ్యాస్, మొత్తం గ్యాస్ లీక్ కావద్దు. మొత్తం బందోబస్తుగా ఫిట్ చేసిన తర్వాత నీళ్ళు ఉంటాయి కదా, ఇంకా దీనికైతే నేను నీళ్ళు పోసిన. ఇది మొత్తం ఆఫ్లో పెట్టాను గ్యాస్, ఇది మొత్తం ఆఫ్లో పెట్టిన తర్వాత 10 నిమిషాల కన్నా 20 నిమిషాల కన్నా పావు గంటకి అర్ధ గంటకి ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ నిప్పుని ఇలా గుచ్చబోతున్నా. ఇలా నీళ్ళు ఎందుకు గుచ్చుకోవట్లేదు వేసి, చాలా గట్టిగా ఉంది వేసి. నిజంగా మీరుంటే పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకుని లాస్ట్కి ఎట్లా మొత్తం పోయింది. రైట్, ఇది నీళ్ళు ఎందుకు పోసానంటే గ్యాస్ అనేది వస్తుందా రాట్లే అని తెలియడానికి. ఎందుకు ఆఫ్లో పెట్టాలంటే మీరు ఇంకా 10 నిమిషాలకు పావు గంటకు ఒకసారి వచ్చిన తర్వాత ఇది లూజ్ చేస్తే ఇలా నుంచి గ్యాస్ వస్తుంది. అప్పుడు మీరు వస్తుందా రాలే అని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఇది ఉంచినామని చెప్పిన ఏం కాదు, అంటే గ్యాస్ లీక్ అవుతుంది కదా, అందుకని పెట్టేసిన. ఓకే గ్యాస్, నెక్స్ట్ ఇది కూడా ఇది ఆఫ్లో పెట్టాను కదా మెయిన్, అదైనా ఆఫ్లోనే పెట్టాం కానీ ఇది కూడా ఆఫ్లోనే.
గైస్ ఇది మొత్తం ఆఫ్ చేయండి. గైస్ మన 20 minutes తర్వాతనైతే ఇది చూద్దాం. వస్తుంది గ్యాస్ వస్తుంది అట్లా వస్తే మన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అవుతుంది. ఇంకా ఇది స్కూల్ ప్రైడ్లా దేనికైనా పనికొస్తుంది. ఇది స్కూల్ ప్రైడ్ కానీ కాదు, ఇంట్లో కూడా పనికొస్తుంది. ఎందుకంటే స్టవ్ గ్యాస్ ఎల్పిజి స్టవ్ అయిపోతుంది గ్యాస్. ఆ గ్యాస్ సడన్గా అయిపోయినప్పుడు ఇది మినీ ఎల్పిజి గ్యాస్ లా అనుకోవచ్చు. దిస్ ఈజ్ యూస్ఫుల్ గ్యాస్. ఇంకా యూస్ఫుల్ టెక్నిక్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇది ఒకవేళ సక్సెస్ అయితే అవి కూడా చెప్తాం. గైస్ మనం 20 minutes అనుకున్నాం కానీ 20 minutes అవుతాయి చూస్తే అంత పెద్ద రాలే, కాబట్టి ఒక 2 hours వెయిట్ చేసినాం. ఇప్పుడు అది చూద్దాం రండి. ఇంకా 3, 2, 1. గ్యాస్ ఇప్పుడు కూడా అంత ప్రెషర్ రాడాడుతుంది. గ్యాస్ వస్తుంది కానీ దీని లోపల ఇంకా ప్రెషర్ ఫామ్ కాలే. మన ఫ్రైట్ అయితే సక్సెస్ఫుల్లే, ఎందుకంటే ఇది ఒత్తుతే వస్తుంది. ఇది చూడండి గ్యాస్ ఆల్రెడీ మన ఫ్రైట్ అనేది సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి గైస్ మీరు 8 hours ఉంచితే మీకైతే చాలా వస్తుంది. నేనైతే స్కూల్ ప్రాజెక్ట్లా ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే ఇది ద బెస్ట్ ఉంటుంది. మీరు దేని కింద ప్రిపేర్ చేసుకోవాలితే ప్రిపేర్ చేసుకోండి, మీ ఇష్టం అది. ఓకే గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంత కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.